టీమిండియా మాజీ క్రికెటర్, పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధుకు భారీ షాకే తగిలింది. ఎలాంటి అల్లోపతి మందులు లేకుండానే తన భార్య 4వ దశ క్యాన్సర్ నుంచి అద్భుతంగా కోలుకున్నదని చెప్పడంతో ఛత్తీస్గఢ్ పౌర సమాజం అతనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. క్యాన్సర్ చికిత్సకు సంబంధించిన పత్రాలను వారంలోగా సమర్పించాలని సిద్ధు భార్య నవజోత్ కౌర్కు లీగల్ నోటీస్ జారీ చేసింది. లేకుంటే 850 కోట్లు పరిహారం ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. అంతేకాదు, సిద్ధు ప్రకటనలు క్యాన్సర్ బాధితులను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయి. అందువల్ల ఆయన బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని ఛత్తీస్గఢ్ సివిల్ సొసైటీ డిమాండ్ చేసింది. ఆహార నియంత్రణ కారణంగా తన భార్య నవజోత్ కౌర్కు 4వ దశ క్యాన్సర్ నయమైందని సిద్ధు ఇటీవల ప్రకటించారు. తన భార్య నిమ్మరసం, పచ్చియాకు, పసుపు, వేప, తులసి వంటి పదార్థాలను వినియోగించి పాలు, పంచదారతో కూడిన ఉత్పత్తులను వాడడం వల్లే కేవలం 40 రోజుల్లోనే తన భార్య క్యాన్సర్ను వైద్యపరంగా ఓడించిందని సిద్ధు మీడియా సమావేశంలో వెల్లడించారు. తాజాగా ఈ ప్రకటనను ఛత్తీస్గఢ్ పౌర సమాజం తీవ్రంగా ఖండించింది. సిద్ధు ప్రకటనలు సందేహాస్పదంగా, తప్పుదోవ పట్టించేవిగా, క్యాన్సర్తో పోరాడుతున్న ఇతరులకు ప్రమాదకరంగా ఉన్నాయని సొసైటీ కన్వీనర్ డాక్టర్ కులదీప్ సోలంకి ఒక ప్రకటనలో తెలిపారు. పలువురు వైద్య నిపుణులు, ఆంకాలజిస్టులు కూడా సిద్ధు వ్యాఖ్యలను ఖండించారు. సిద్ధు వాదనకు ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేదని టాటా మెమోరియల్ హాస్పిటల్ కూడా ప్రకటించింది. శస్త్రచికిత్స, రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ వంటి నిరూపితమైన చికిత్సలతోనే క్యాన్సర్ను నయం చేయవచ్చని వైద్యులు చెబుతూ ఉన్నారు. మరి దీనిపై సిద్ధు ఎలా స్పందిస్తాడో వేచి చూడాలి.